ఫస్ట్ కట్ అయిందట చిన్న ముక్క కట్ అయిందా? అది ఇప్పుడు మళ్ళీ చేశాడు. సరే ఇంకేం చేయదు. దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని మీదే నమ్మకం లేకపోతే తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండదు, సేవకుల మీద నమ్మకం ఉండదు. కాబట్టి నమ్మకం అనేది మనము ఉంచాలి దేవుని మీద. ఫస్ట్ దేవుని మీద నమ్మకం ఉంటే అందరి మీద కూడా ఎవరి మీద నమ్మకం ఉంచాలో, ఎవరి మీద నమ్మకం ఉంచకూడదు అనే విషయాలు దేవుడే నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఏంటి అర్థమైంది? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ముందుకు వచ్చి కూర్చో, తీసుకెళ్ళాలి. ముందుకు వచ్చి కూర్చో. ఫస్ట్ దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. మనం ఏమని చెప్తున్నారంటే, కీర్తనాకారుడైన దావీదు భక్తుడు ఒక ప్రవచన వాక్యాన్ని దేవుడు మనకి ఈరోజు అందిస్తున్నారు. కాబట్టి 8వ వచనంలో, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి. జనులారా అంటే ఏంటమ్మా? దానికి మతం కులం భేదం ఉందా? అందరూ కూడా మనుషులే కదా. అందరూ ఒకటే. జనులారా దేవుని దృష్టిలో అందరూ ఒకటే. పేదోళ్ళు గొప్పోళ్ళు అని ఏమైనా తేడా ఉందా? జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకయించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. ఎక్కడ మీ హృదయం కుమ్మరించారు? మీ ఇంట్లోనా? సన్నిధిలో. సన్నిధికి రావడానికి సైతాన్ గడు రానకుండా చేస్తాడు శాఖర్ని, సూర్యాన్ని. ఆ దెయ్యాన్ని ఎలగొట్టే బాధ్యత ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు చేయాలి ఆ పని. ఆ ప్రేమను రుచి చూసిన వాళ్ళని, ఆ ప్రేమ ఎప్పుడైతే దేవుని ప్రేమను రుచి చూస్తారో అలాగా ఆ హృదయంలో ఉన్న వేదన అంతటినీ కూడా అటువంటి ప్రజల విషయంలో మనం హృదయాన్ని కుమ్మరించాలి. హృదయాన్ని దేవునికి ఆ విధంగా ఇవ్వాలి. అలా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రజల విషయంలో ఆ విధంగా దేవుని దగ్గర ఏం చేయాలి? మన హృదయాన్ని కుమ్మరించాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధి అంటే దేవుని చిత్తానుసారంగా చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి లో నుంచి వెళ్తాయి. ఆ ప్రార్థన బట్టి దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. ప్రజలు బాగుంటే మన కుటుంబాలు, సంఘాలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళినా క్షేమం అనేది ఉంటుంది, అన్యాయం అనేది ఉండదు, అక్రమం అనేది ఉండదు, ప్రేమతో నిండిపోతుంది. దాన్నే దేవుని రాజ్యం అంటారు. అది ప్రేమతో నిండిందే దేవుని రాజ్యం. అది మన మధ్యనే ఉందని ఉంది వాక్యం. పరలోకమందున మా తండ్రి అని చెప్పి ప్రార్థనలో అదే ఉంది. పరలోక రాజ్యంలో నెరవేరుతున్నట్టు భూలోకమందున నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేయాలి రోజుని. పరలోక ప్రార్థన ఆ విధంగా చెప్పాలి. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అంటే, ఇదిగో అనుదిన ఆహారం. ఈరోజు శుక్రవారం దినాన ఆహారం అంటే ఆత్మ సంబంధమైన ఆహారం వస్తుంది. అన్యజనులు ఏమనుకుంటారంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి భుజిద్దామా అని చింత ఉంటుంది. అంటే దేవుడు లేని వాళ్ళు అని అర్థం. దానికి కూడా మతము కులం అనే భేదం లేదు. దేవుడు నమ్ముకున్నా సరే నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నావు అనుకో, ఎంతసేపు అదే చింత ఉన్నదే అనుకో, నువ్వు అన్యజనులు లెక్క వస్తావు. కాబట్టి దేన్ని నేను విగ్రహంగా చేసుకున్నావు అనుకో, అప్పుడు కూడా అదే లెక్కలో వస్తావు. ప్రార్థనలు వెళ్ళవు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత నువ్వు మాట్లాడినా, ఎంత దేవునితో బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. యెషయా 1:15 అది పనిచేస్తుంది, బుర్ర పనిచేస్తుంది. అర్థమైందా? ఆ పనిచేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. యెషయా 1:15 మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను అంటున్నాడు. బాగా మీ మనసులోని హృదయంలోని గుర్తుకుంటే అటువంటి వాక్యం పట్టుకొని మీ దేవుని యొక్క మాట అన్నమాట. దేవుని యొక్క మాట అనేది వాక్యం. ఆ వాక్యం పట్టుకొని మీ హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించాలి. ఉంటేనే మీ మాటల ద్వారా అవ్వదు, నా మాటల ద్వారా అవ్వదు.
దేవుని మాట పట్టుకొని మీ హృదయాన్ని కుమ్మరించండి అంటున్నారు. అలాగే 2 పేతురు 3వ అధ్యాయంలో కూడా నీతిమంతుల ప్రార్థన వైపే నా చెవులు పెట్టి వింటున్నాను అంటున్నాడు. ఆయన చెవులు పెట్టి వింటున్నాడు. మనుషులు వినరు. మనుషులు విన్నట్టు ఉంటారు, చేస్తానంటారు, కానీ మోసం చేస్తారు. చాలామంది 99% మోసమే ఉంటుంది మనుషుల్లో. కపట సహోదరులే ఉంటారు. చేస్తామని అంటారు, 2 నాలుకలతో మాట్లాడతారు. అది పాము స్వభావం. అలాగే తలపోటు, నడుము నొప్పి, కాడి పీకులు వస్తాయి. పాములు కూడా కళల్లో కనబడుతూ ఉంటాయి. ప్రార్థన చేసినప్పుడు కూడా, దర్శనంలో కూడా ఎదురుగుండా ప్రార్థన చేస్తుంటే ఎదురుగుండా వచ్చి అది నిలబడిపోతుంది. ఎదురుగుండా వచ్చి అది ఏంటంటే కళలోనే నిలబడుతుంది, మామూలుగా కూడా వచ్చేసి కూర్చుంటుంది అక్కడ. ఎందుకంటే నువ్వు 2 నాలుగులతో ఉంటావు. లోపల ఒక మాట, బయట ఒక మాట. మోసపుచ్చే ఆత్మని మీకు అప్పగిస్తున్నాను, ఎందుకంటే అపవిత్రతకు అప్పచెప్పేస్తున్నాను అని వాక్యం ఉంది. రోమా 1వ అధ్యాయం 24వ వచనంలో. ఎందుకంటే దేవుడికి చోటు ఇవ్వకుండా ప్రతి దానికి చోటు ఇచ్చావనుకో, నీతోటి ఎవరుంటారు? నువ్వు దేవుని సమయం కూడా ఇప్పుడు సెల్ ఫోన్కి సమయం ఇచ్చావు అనుకో, దాంతో ఆటలాడుతున్నావు అనుకో, ఏది వస్తుంది నీ దగ్గరికి? సాతాను కూడా వస్తాడు. సాతాను ఆనాడు మొదటి రాకడలో దేవుని రాజ్యంలో ఉన్న ఏదైనా వనంలోకి సాతాను గాడితో సహవాసం చేసింది హవ్వ. ఆదామేమో హవ్వకి చెప్పలేదు. ఆదాముతో దేవుడు మాట్లాడాడు, అది తినవద్దన్న పండు తినద్దు, అది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలము, మీరు ముట్టద్దు, మిగిలినవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయండి, రోజు నేను మీతో మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడతాను, మీరు కష్టపడక్కర్లేదు, మీ కన్నీరు ఫలత ఏమీ ఉండదు, అంత దేవుని రాజ్యం మీ ఎదురుగుండా మీరు తినడానికి, మీరు సంతోషించుకోవడానికి, నాతో ఉండడానికి, మీతో నేను కలిసి జీవించడానికి ఈ వనమును నేను సృష్టించాను. ఈ మానవాళి రక్షణ కోసము నేను ఈ భూలోకానికి వచ్చాను అని చెప్పి పాపము తెలియలేని అటువంటి పరిశుద్ధతతో ఉన్న రాజ్యం, పరిశుద్ధతో ఉన్న జనము, వాళ్ళిద్దరిని కూడా దేవుడు సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండుట ఇష్టం లేక దేవుడు నారి అని చెప్పి పురుషుడి యొక్క ఆదాము యొక్క పక్కటెంలో ఎముకని తీసి దాన్ని మళ్ళా స్త్రీ రూపంలో చేసి మరి నాసికారంధ్రంలో మరి ఆయన ఆత్మని ఆయన ఊపిరిని ఊదగానే మరి స్త్రీగా మరి ఆదాముకు తోడుగా ఉంది. మరి ఇప్పుడు స్త్రీ పురుషుడికి తోడుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అలా తోడుగా ఉండాలి, అలా ఒకరికొకరు ప్రేమగా ఉండాలి, అలా తోడుగా ఉండి నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. అట్టి విధంగా ఉండాలని జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచండి. అలా నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఉంటుంది. లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటే వాళ్ళ మధ్యన ఇప్పుడు హవ్వ దగ్గరికి ఎలాగైతే సాతాను స్నేహం కుదరగానే ఆదాము కూడా పాపంలోనికి లాగేసింది. అందుకనే పురుషుడైనా స్త్రీ అయినా సరే పాపము జోలికి దేవుడి మాటలు తప్ప ఇంకొక దాని జోలికి వెళ్తే అది పాపము కింద లెక్కొస్తుంది. అందుకనే ఆధ్యాత్మిక క్రమము పాపము అని ఉంది. దేవుని మాట వినకపోవడమే పాపము. దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలన్నీ కావాలనుకుంటారు, కానీ దేవుడి మాట వినడానికి ఇష్టం లేకుండా చేసేది దుష్టుడు మాత్రమే. అది గమనించుకొని అటువంటి విషయాలు ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఎవరు ఆశ్రయం? మన ఇల్లా? దేవుడే మనకు ఆశ్రయము. ఆయన మన కోట, నమ్మదగిన సహాయకుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. ఏ బాధలో ఉన్నా వెంటనే నువ్వు తప్పు చేసినా వెంటనే దేవుని దగ్గర చేతులెత్తి ప్రమాణం చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే వెంటనే క్షమించే దేవుడు. నువ్వు హృదయంలోనే నువ్వు ఉంచుకొని నువ్వు సరి చేసుకోకుండా నా ఇష్టం వచ్చి నడుస్తాను, దేవుడు నమ్ముకున్నాను కదా అంటే అది ఒక కథలాగే మిగిలిపోతుంది. కానీ ప్రార్థనలకు జవాబు రాదు, ఆరోగ్యం రాదు, ఆర్థిక ఇబ్బందులు ఏంటి, కుటుంబం ఏంటి, పిల్లలేంటి, భర్త ఏంటి, భార్య ఏంటి, సమాధానం లేకుండా అయిపోతుంది. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో జరుగుతుంది ఇదే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనే మరి మీ హృదయాన్ని కుమ్మరించమని చెప్తున్నాడు.
దేవుడు. అందుకని భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే దేవుని ఆలయంలో, దేవుని ఆవరణములో, ఆలయంలో ఇంకెంత శ్రేష్టం ఉంటుంది. 1000 దినముల కన్నా శ్రేష్టము అని ఉంది. కీర్తన 84వ అధ్యాయంలో 10వ వచనంలో, 84:10 వచనంలో ఉంది. ఆవరణంలో మెట్ల దగ్గర ఉన్న అక్కడ గట్టు ఉన్నది, చక్కగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అక్కడ ఉన్న దేవుడు ఎంతో దీవెన, ఆశీర్వాదం అది అనుభవించి మీరు ఇంకొకరికి చెప్పగలిగి ఉండాలి. మీరు మనం ఏంటంటే సాక్షిగా ఉండాలి, అంతేగాని జీవితం అంతా దేవుని మాట వినకుండా దరిద్రతలో ఉండకూడదు. ఆరోగ్యం లేకుండా, డబ్బులు లేకుండా అలాంటిది ఉండకూడదు. రారాజు పిల్లలుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. యాజక సమూహము, రారాజు పిల్లలు అని దేవుడు ఏర్పాటు చేసుకున్నారని మనం మొన్న బుధవారం నేర్చుకున్నాం, శుక్రవారం, ఆదివారం నేర్చుకున్నాం, శుక్రవారం నేర్చుకున్నాం. కాబట్టి దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా రారాజు బిడ్డలుగా ఉండే పరిస్థితులు దేవుడికి ఇష్టమైనవి. దేవుడు ప్రణాళిక అది, దేవుడికి ఇష్టమైనది అది. నా పిల్లలు రారాజు బిడ్డలుగా ఉండాలని ఆయనకి ఇష్టమైనది అది. అది వినకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఎంత ప్రార్థన చేసినా, ఎంత సహాయం చేసినా, ఎంతకి ఇంట్లోకి వచ్చి దర్శించినా, బాప్తిసాలు ఇచ్చినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని తోడు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. దేవుని మాటలు అనేది ప్రతి ఒక్కరు వినాలి. అది మనసులోనూ హృదయంలోనూ ముద్రించుకోవాలి. ఎక్కడ నువ్వు ఉన్నా మనుషులు నీతో ఉండరు, కానీ వెంటనే దేవుడు నీకు జాబ్ ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. అనారోగ్యం నుండి, మీకు ఆర్థిక ఇబ్బందుల నుండి, ఎటువంటి ఆపద వచ్చినా వెంటనే క్షణంలో విడుదలిచ్చేది దేవుడు ఒక్కడే. ఆ ప్లేస్లో ఎవరినో ఒకరు తెచ్చి నీకు సహాయం చేపిస్తాడు. అందుకే నా నిమిత్తం మీరు తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, భూములైనను, ఆస్తులైన మీరు విడిచిపెడితే ఇహలోకంలో మీకు అన్నదమ్ములు, భూములు, ఆస్తులు, నిత్య జీవాన్ని నేను ఇస్తానంటున్నాడు. నిత్యం ఆయనతో జీవించే అర్హతని ఇస్తానంటున్నాడు. ఆ అర్హతని మీరు కోల్పోకూడదు. మీరే పాటు చేసుకుంటున్నారు దేవునితో నిత్యము కూడా నివసించడానికి. కూర్చోండి. నిత్యము కూడా దేవునితో ఉండే పరిస్థితులు దేవుడు ఇస్తారు. ఈ లోకంలోనే దేవుడు మనతో ఉంటాడు, యుగకాలంలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఎందుకంటే నేను ఏ సంగతులు చెప్పానో అవే మీరు బోధించండి అని ఉంది. మత్తయి 28వ అధ్యాయంలో 18, 19, 20 వచనంలో సర్వాధికారాలు ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. అన్నిటి మీద అధికారం నేను ఇచ్చాను మీకు అని అంటున్నారు. ఆదికాండం 1:28లో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిర్మించండి అంటున్నారు. మీరు మోడీ పోయిన చెట్టులా ఉండకూడదు, పనికిరాని పాత్రగా ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉండదో, నమ్మువారి ఎడలే సూచక్రియలు చేస్తానని మత్తయి సువార్త మరి 16:17 వచనంలో ఉన్నది. మీరు పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, రోగుల మీద మీరు చేతులుంచితే వారు స్వస్థపరచబడతారు. ఎవరో చేయకూడదు, మీరే చేస్తారని చెప్తున్నారు. దేవుని పిల్లలు, దేవుని మాట విన్నవాళ్ళు. మీకు ఇష్టం లేదా? విషకరమైనది ఏది తాగినా మీకు ఏమీ జరగదు అని ఉంటుంది అక్కడ. దేవుడు నమ్ము వారిలో అటువంటి సూచక్రియలు చేస్తాడంట. అప్పుడు నీ మాట ఎవరైనా వింటారా, వినరా? నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబము. బయటకు వెళ్తున్న వాళ్ళ దగ్గర నీకు ఎంత గౌరవం ఉంటుంది. దేవుడిని తీసుకొని వెళ్తున్నావు, నీలో ఉండే దేవుడే ఆ మాటలు, ఆ పనులు చేస్తాడు. ఆ పనులు చెయ్యాలని దేవుడు ఏం చెప్తున్నారు? జనులారా ఎల్లప్పుడూ ఆయన నమ్మికంచుడి. ఇటువంటి నమ్మకం పెట్టుకోవాలి. అంతేగాని ఇల్లు కట్టలేదు, నాకు ఇల్లు లేదు, నా పిల్లలకు పెళ్ళి అవ్వలేదు, ఇవన్నీ భూ సంబంధమైన విషయాలు. కాబట్టి అవి కూడా జరుగుతాయండి. మొదట నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి అంటే అర్థమేంటి? ఇప్పుడు ఇందాక చెప్పిన విషయాలు. నమ్మువారిని సూచక్రియలు చేస్తాన్నారు కదా. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అనేక మందికి ఆ ప్రేమను మనం పొందుకుంటే ఆ ప్రేమను ఇతరులకు పంచిపెడతాం. మీరు అలా ప్రార్థన చేసినప్పుడు అలాగే
మీరు ఉన్నప్పుడు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారా లేదా? ఆ ప్రేమను వాళ్ళు ఇంకొకరికి పంచుతారా లేదా? చెప్పకుండా ఉండలేరు. ఆ ప్రేమని చెప్పకుండా ఉండలేరు. అదేంటంటే ప్రాణం పెట్టిన ప్రేమ. దేవుడు ప్రాణం పెట్టిన ప్రేమని మనము కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆ ప్రేమ నుండి దేవుడు